మిర్యాలగూడను మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దామని రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం కాలోపల్లి అడ్రోడ్ వద్ద సెట్టిపాలెం, అవంతిపురం వరకు 74 కోట్ల రూపాయలు వ్యయంతో వేయనున్న ఔటర్ రింగ్ రోడ్ పనులకు ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా కార్యకర్తల త్యాగంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందన్నారు. తెలంగాణ చరిత్రలో నిలబడే విధంగా 60,000 కోట్ల రూపాయలతో రోడ్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 22 నెలల కాలంలోనే దేశంలో ఎక్కడా లేని విధంగా రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం ఇస్తున్నామన్నారు. ఎస్సీ వర్గీకరణ పూర్తి చేసి బీసీలకు 42% రిజర్వేషన్ కృషి చేస్తున్నామన్నారు. ప్రజల ఆశీర్వాదంతో మరో 10 ఏళ్ల అధికారంలో ఉంటామని ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కోరిక మేరకు మిర్యాలగూడ నియోజకవర్గానికి అధిక మొత్తంలో నిధులు కేటాయించి రాష్ట్రంలోని అగ్రభాగంలో నిలబెడతామన్నారు. రాజశేఖర రెడ్డి హయాంలోని మిర్యాలగూడ KNM డిగ్రీ కాలేజీని ప్రభుత్వపరం చేయడం జరిగిందన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్ దక్కకపోగా టీఆర్ఎస్ 4 ముక్కలైందన్నారు. ఆ పార్టీలు తిట్టేందుకు కూడా నోరు రావడం లేదని ఎద్దేవా చేశారు. Welcome to Miryalgooda, sir. అసోసియేషన్ వారికి కృతజ్ఞతలు.
డ్రైనేజీలో రోడ్లు సిసి రోడ్లు డిగ్రీ కాలేజీ జూనియర్ కాలేజీలో మొత్తం డిగ్రీ రోడ్లు చేస్తున్నాం. అలా మీకు పాటిస్తున్నాం. గతంలో మొదలు పెడదాం అనుకుంటే మరి టెక్నికల్ గ్రౌండ్లో ఈ ప్రజలు సాగిపోతే ఇన్ని పనులు కూడా మొదలు పెట్టడం జరిగింది. ఇంకా 10-15 రోజులు వ్యాక్సిన్ ఈ 3 ప్రయోగాలు కూడా పూర్తి కావాలి తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఆర్ఎంపీ శాఖ ద్వారా మీ అందరికీ కూడా హైదరాబాద్ నిజామాబాద్పై జాతీయ రాజధాని 10,410 కోట్లతోని పెద్దలు కూడా పెంచి ఉద్యోగాల ఖాతాల్లో హైదరాబాద్